గైస్, ఏంది అసలు ఈ గ్రూప్ 1 పోస్ట్పోన్ అయింది? మళ్ళీ రీసెంట్ డేస్లో నేను చూశాను, విజయనగరంలో చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ కండక్ట్ చేయండి అని చెప్పి రోడ్ ఎక్కారు. వచ్చిన నెల రోజుల్లోనే మీకు హామీ ఇచ్చారు గవర్నమెంట్. వచ్చిన నెల రోజుల్లోనే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము, పోస్టింగ్స్ ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆల్రెడీ 100 రోజులు అవుతుంది. ఏంది మా పరిస్థితి రోడ్డు మీదకి ఎక్కితే ఒక్కరు కూడా స్పందించట్లేదు. అండ్ ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ ప్రతి విషయం మీద ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో గవర్నమెంట్ స్పందించలేకపోవచ్చు, కానీ దానికంటూ ఒక సిస్టమ్ ఉంది కదా. ఎంత దారుణంగా అంటే ఈ మొత్తం ప్రాసెస్లో అసలు రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1 పోస్ట్పోను, గ్రూప్ 2 పోస్ట్పోన్. ఈ 2011 కేసు గురించి నేను మాట్లాడడానికి యాక్చువల్లీ దాని గురించి అసలు ఏం జరుగుతుంది, అసలు ప్రీవియస్ ఇయర్లో ఏం జరుగుతుంది అంటే వాస్తవానికి 2011 కేసు గురించి ఇంతకుముందు ఇంత డీటెయిల్గా నేను కూడా చూడలేదు. ఇప్పుడు నేను చూసి ఖచ్చితంగా ఇది అందరికి అప్డేట్ చేయాలి. అందరూ 2011 కేసు అంటా ఉన్నారు. అట్లయినట్టు తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలా జరిగినట్టు మాకు జరగొద్దు, అన్ని సంవత్సరాలు మేము ఇబ్బంది పడాలా అని చెప్పి వెయిట్ చేద్దాము, కేసు అంతా క్లియర్ అయిన తర్వాతే ముందుకు తీసుకెళ్దామని కొంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇంకొంతమంది మనకి త్వరగా ఎగ్జామ్ పెట్టేసేస్తే ఒక పని అయిపోతుంది, పోస్టింగ్ ఇచ్చేస్తారేమో అనుకొని ఇంకొంతమంది అన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు వాదనలు తప్పు కాదు, కానీ ఇంకా చెప్పాలి అంటే మొత్తం క్లారిటీ వచ్చాక గ్రూప్ 1 పెడితే మంచిది అనే ఉద్దేశం, అనే ఒపీనియన్ నాకు ఆ కేసు మొత్తం పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నా ఒపీనియన్ ఇది కేవలం. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ చూసుకుంటే నేను దాదాపు దీని గురించి నాకు ఎంత అంటే మాట్లాడాలంటే వాళ్ళ మానసికంగా 2011 గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు అంటే మెంటల్లీ ఎంత ఇబ్బంది పడ్డారో చూద్దాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్కు సంబంధించి ఏపీపీఎస్సీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2011లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లోని 314 పోస్టులకు తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్లో వచ్చిన 6 తప్పులపై గతేడాది అక్టోబర్ 7న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ 6 ప్రశ్నలను తొలగించాలని, మిగతా ప్రశ్నలనే లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల తాజా జాబితా రూపొందించి మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఏపీపీఎస్సీ సివిల్ అప్పీల్ దాఖలు చేయగా మెయిన్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని సుప్రీం కుండ బద్దలు కొట్టింది. 2011 గ్రూప్ 1 పై అయోమయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు 5 ఏళ్లైనా కొలిక్కి రాకపోగా మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న 606 మంది అభ్యర్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఫస్ట్ గ్రూప్ 1 రిలీజ్ చేశారు. ఎప్పుడు 28/11/2011లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి 27 మే 2012లో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. తర్వాత కీ పబ్లిష్ చేశారు. ఎప్పుడు ఏపాట్ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ప్రిలిమ్స్కి రిలీజ్ చేసిన తర్వాత మొదటిసారి 16,426 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళారు అని చెప్పారు. అండ్ 3 సార్లు అంటే తప్పు క్వశ్చన్స్ వచ్చాయి అది ఇది అని చెప్పి మళ్ళీ మార్చి ఫస్ట్ 3 సార్లు మారింది. ఫస్ట్ 845 మంది ఇనెలిజిబుల్, అంటే ఈ 16,426 మందిలో 845 మంది ఎలిజిబిలిటీ లేదని తీసేసి కొత్తగా మళ్ళీ 1,201 మంది మీరు ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళు మళ్ళీ కొంతమంది యాడ్ చేశారు. అండ్ సెకండ్ టైం ఏం జరిగింది, 16,428 మైనస్ 845 ప్లస్ 1,201 కలిపితే మళ్ళీ 16,782 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ తర్వాత అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళారు. మళ్ళీ ఏమైంది, 184 ఈ 85 అంటే ఎవరైతే 845 మందిని మీరు ఎలిజిబుల్ కాదు అని తీసేశారో వాళ్ళల్లో మళ్ళీ 184 స్టూడెంట్స్ మళ్ళీ యాడ్ చేశారు. అంటే ఇప్పుడు 16,966 మంది మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్కి వచ్చారని చెప్పారు. అండ్ తర్వాత అంతా ఓకే అనుకున్న టైంలో స్టూడెంట్స్ ఆబ్వియస్లీ అసలు మేము ఎందుకు ఎలిజిబుల్ కాదని చెప్పి మళ్ళీ కోర్టులో పిటిషన్ దావా చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ కేసు కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ కొన్ని పర్మిషన్ తీసుకొని మెయిన్ కండక్ట్ చేశారు, కానీ కొన్ని ఆన్సర్స్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత వచ్చేసి 2013 అయిపోయింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది. చివరాఖరికి 2018లో ఇంటర్వ్యూస్ జరిగాయి. మెయిన్స్ ఎగ్జామ్ అయితే 14/9/2016 నుంచి 24/9/2016 వరకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ అనేది 22/1/2018, 22/2018 ఇంటర్వ్యూ జరిగింది. ఇది అబ్బాయి సరే. ఈ మధ్యలో తెలంగాణ బైఫర్కేషన్ అయింది, అదైంది, ఇదైంది, రకరకాల కారణాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలా గొడవలు, కొట్లాటలు, చాలామంది వెయిట్ చేసి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎందుకు ఇలా జరుగుతుంది? గ్రూప్ 1 పోస్ట్పోను, గ్రూప్ 2 ఎందుకని అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డ్స్
నేను ఒక విషయం నాకు అర్థం కావట్లేదండి. ఎందుకని నేను గవర్నమెంట్స్నే అడుగుతా ఉన్నా, ఎందుకని గ్రూప్స్ విషయంలో నేను జరుగుతూ ఉంది? ఇది ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎలక్షన్కి వెళ్ళే ముందు కరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, మేము వచ్చే అధికారంలోకి వస్తే జాబులు ఇస్తాం, లేకపోతే లేదు. ఎందుకు అలాగా? ఎంతమంది జీవితాలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులే చూసుకుందాము. మీకు కండక్ట్ చేయడం, ప్రాపర్గా కండక్ట్ చేయడం రాగలిగితే చేయండి, లేకపోతే వదిలేయండి. అరే వేరే పనులన్నా చూసుకుంటారు కదా. నేను కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా అదే చెప్తున్నారు. అరే నాయన కష్టపడ్డాము, ఇంకా హోప్ అనేది ఉంటుంది. అరే అయితే అవుతుంది, లేకపోతే అదిగో మాకు కాలేదు రాబాయ్, మేము ఇంకోటి ఏదో బతుకు తెరు చూసుకుంటారు. కానీ వస్తుంది అని ఆశతోటి నెలలు అశోక్ నగర్లో మగ్గుతూ ఈ కోచింగ్ సెంటర్లను బతికిస్తూ, ఈ కోచింగ్ సెంటర్లకి టెస్ట్ సిరీస్ పేరుతో వాళ్ళేమో విపరీతంగా దండుకుంటా ఉంటే ఎందుకని ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ బోర్డు ఇప్పటికి కూడా స్పందించట్లేదు. అది దారుణమైన విషయం, అత్యంత దారుణమైన విషయం. ఇంతమంది అభ్యర్థులు ఇంత ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్స్ ఎందుకు స్పందించట్లేదు దీని గురించి? అరే ఒక ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయొచ్చు కదా. అంటే ఇది నేను ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని గెలిపించుకుంది మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారనే కదా. పాత వాళ్ళని వద్దనుకొని మళ్ళీ గవర్నమెంట్ మార్చి మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది ప్రజలు. గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు అంటే అసలు అర్థం కాని విషయం ఏంటి, ఎందుకు ఇంత గందరగోళం గ్రూప్ 1 గ్రూప్ 2కే? అది ఆంధ్ర అయినా కావచ్చు, తెలంగాణ కావచ్చు. కానీ ఒక విషయం స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, ఇది ఎలా తయారైందంటే గ్రూప్ 1 గ్రూప్ 2 నమ్ముకుంటే ఓపిక ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు బ్యాకప్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాల్సిందే. బ్యాకప్ ప్లాన్ లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2నే నమ్ముకొని ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ని నమ్ముకొని ముందుకు వెళ్ళారు అంటే ఇబ్బంది పడతారు. ఒక దారుణమైన విషయం చెప్తా, ఇది నేను చూశాను. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒక గ్రౌండ్ ఉంటుంది, TRR కాలేజ్ అనే గ్రౌండ్ ఉంటుంది. చాలామంది అక్కడ ఈవెంట్స్ అది ప్రాక్టీస్ చేసి SI కానిస్టేబుల్ గ్రూప్ 2 అభ్యర్థులు చాలామంది అయ్యారు. గ్రూప్ 1 కాదు కానీ గ్రూప్ 2 అండ్ టీచర్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అయితే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి తర్వాత ఎంతమంది ఆటో డ్రైవర్గా, ఎంతమంది కార్ డ్రైవర్గా, ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అని ఆ ఫైనాన్స్ అని చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీలు చేసి MBAలు చేసి ఇలాగ ఎంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయో, ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్నారో నేను కళ్ళారా చూశాను. నేను అందుకనే చెప్తా ఉన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం మీరు దీని ఒక్కదాన్ని కాకుండా కొంచెం బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అనేది నా పాయింట్. గవర్నమెంట్స్ని నమ్ముకొని నోటిఫికేషన్ వస్తుంది అంటే నాకు జాబ్ వస్తుంది కాదనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ 2011, ఎక్కడ 2018? ఎంత దారుణమైన విషయం ఇది. మీరు అందరూ ఆలోచించాలి. మీ ఆలోచించకుండా ఇదే పట్టుకొని ఈ సందిగ్ధంలోనే తెలియకుండానే నెలలు సంవత్సరాలు గడిచిపోతాయనే విషయం అస్సలు మర్చిపోవద్దు. మారరు. గవర్నమెంట్స్ ఇలాగే ఉంటాయి. గవర్నమెంట్స్ని నమ్ముకుంటే మనం ఏదో చేస్తారని మనం అనుకోవడం ఏమో మరి నాకైతే ఇదే అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత. అరే ఇంత ఒక పబ్లిక్ ఏదైతే బ్యూరోక్రాట్స్ని తయారు చేసి ఈ సొసైటీలో ఇలాగ అసలు దాన్ని ఎంత జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఇంత అశ్రద్ధ, ఇంత నిర్లక్ష్యమా? సో మనం దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కంఠశ్వాస తప్ప ఇది మ్యాక్సిమం ఒక 1000 మందికో రీచ్ అవుద్దాం, ఒక 500 మందికో లేదా ఒక 200 మంది ఈ వీడియో చూస్తారని నాకు తెలియదు. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడాను బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. అంతకుమించి ఏం చెప్పలేను నేను. బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి ప్రాపర్గా. దీన్నే నమ్ముకుంటే మాత్రం మీ కెరీర్ అనేది ప్రమాదంలో పడుతుంది. దాని తర్వాత ఏదో ఒక అరకొర చాలని బతుకులతో బండి ఈడ్చాల్సి వస్తుంది, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఆలోచించండి, బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.